గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతాకంబులు పరిహరించెడు దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్తించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మా నీవిక మేలు కొని శుద్ధాత్మా యేసుని తండ్రిని త్రిత్వమగున ఏకా దేవుని హర్షము. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆర్టీఎఫ్ ద్వారా ప్రసారం చేయబడుతున్నటువంటి డైలీ డివోషనల్స్లో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి మనం 5 వచనాలను చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితుననుకొంటిని. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. తర్వాత మనం చూసినటువంటి 5వ వచనము, అయ్యో, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితును అనుకుంటుని. ఈ చిన్ని భాగం చూడటంతో ప్రారంభమవుతుంది, చూడటంతో ముగుస్తుంది. చూచుట, నేను చూచితిని అనేది మొట్టమొదటి వచనంలో చూస్తాము 6:1. తర్వాత 5వ వచనంలో కూడా నేను కన్నులారా చూచితిని అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ప్రారంభించటమేమో ప్రభువుతో ప్రారంభించారు, ఇక్కడేమో రాజును సైన్యములకు అధిపత్యగు యెహోవాను నేను చూచితిని అని చెప్తా ఉన్నాడు. సో ఈ యొక్క చూచుట లేదా ఈ అనుభవం ఎంత అంటే సిగ్నిఫికెంట్ అంటే, నూతన నిబంధనలో కూడా యెషయా యొక్క పరిచర్యను రిఫర్ చేస్తూ సువార్తికుడు అయినటువంటి యోహాను యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గురించి ఈ మాటలు చెప్పాడని చెప్పేసి యోహాను సువార్త 12వ అధ్యాయం ఒకసారి చూద్దామా. యోహాను సువార్త 12వ అధ్యాయము 40-41 వచనాలు. వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థత పరచబడుకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వమును కలుగజేసి వారి హృదయమును కఠినపరచును అని యెషయా మరొక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన్ను గూర్చి ఈ మాటలు చెప్పెను. సో యెషయా పొందినటువంటి ఒక గొప్ప దర్శనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. దాని యొక్క అంటే ఇంపాక్ట్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ తన జీవితం మీద, పరిచర్య మీద ఎంత ఎక్కువగా ఉంది అంటే, ఈవెన్ నూతన నిబంధనలో కూడా మరి సువార్తికుడైనటువంటి యోహాను దాని గురించి మెన్షన్ చేయబట్టు మనం చూస్తాము. ఇంకొక చిన్న వచనాన్ని మనం చూసుకొని ఈ ప్యాసేజ్ యొక్క ఎక్స్పోజిషన్లోనికి వెళదాము.
దీని బ్యాక్గ్రౌండ్ని కనుక మనం అర్థం చేసుకోవాలంటే ఇమ్మీడియట్గా దానికంటే ముందు అంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఏముందో మనం చూడాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 30వ వచనం సగభాగంలో ఏముందంటే, వారు ఆదినమున సముద్ర ఘోష వలె జనం మీద గర్జన చేయుదురు, ఒకడు భూమి వైపు చూడగా. ఒకడు భూమి వైపు చూడగా ఏమిటి? ఒకడు భూమి వైపు చూడగా ఏముంది? అంధకారమును బాధయు కనపడును, అంతటా ఆ దేశం మీద వెలుగు మేఘం వల్లే చీకటెగును. డార్క్ టైమ్స్లో, ట్రబుల్డ్ టైమ్స్లో, డిస్ట్రెస్ ఉన్నటువంటి టైమ్స్లో, అనిశ్చితమైన పరిస్థితి ఉన్న సమయంలో, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పరిస్థితులు ఏమీ బాగలేనటువంటి టైంలో, యెషయా ఉన్నటువంటి టైమ్స్ చాలా ఘోరమైనటువంటి టైమ్స్ అని చెప్పేసి మనం నిన్నటి దినాన మొన్నటి దినాన కూడా చూసాము. అలాంటప్పుడు దేవుడు యెషయా యొక్క చూపును, తన యొక్క దర్శనాన్ని, తన యొక్క అంటే లుక్ని మార్చాలని చెప్పేసి ఉన్నాడనమాట. అందుకోసమనే తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, తనకి ముందున్న పరిస్థితులు, కుడివైపు ఎడంవైపు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రక్కన పెట్టి, బ్యాక్గ్రౌండ్లో ఏమైతే ఉన్నాయో పక్కన పెట్టి, ఒక్కసారి పైకెత్తి సింహాసనాసీనుడైనటువంటి ప్రభువుని చూడాలి. చూడటానికి దేవుడు యెషయాకి ఒక అద్భుతమైనటువంటి అవకాశము ఇవ్వటం మనం చూసామన్నమాట. కాబట్టి 5 వచనాల్లో నేను చూచితిని అని యెషయా చెప్తా ఉన్నాడు. ఎవరిని చూశాడు? ఎప్పుడు చూశాడు? ఎక్కడ చూశారు? ఎలా చూశారు? ఏ పరిస్థితుల్లో చూశారు? ఎందుకు ఈ యొక్క ప్రత్యక్షత దేవుడు యెషయా ప్రవక్తకు ఇచ్చాడు అనే ఈ ప్రశ్నలకి మనం సమాధానం చూడబోతా ఉన్నాం. నేను ప్రభువును చూచితిని, తర్వాత నేను ఆయన్ను చూచితినని అనుకుంటుని. యెషయా ఆయన్ను చూస్తాం వలన ఆయన యొక్క జీవితాన్ని గురించి, నూతన నిబంధనలో ఉన్నటువంటి మరలా దాని గురించినటువంటి రిఫరెన్స్, ఈ మూడింటిని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుందాం. యెషయా దేంతో ప్రారంభించారంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఆయన ప్రవక్త పరిచర్యలో ఉన్నటువంటి ఆయన తన రాజ్యంలో ఏం జరుగుతుంది, ఎవరు మరణిస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయి, హీఈస్ వెరీ సెన్సిటివ్. అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిట్యుయేషన్స్కి, సోషల్ సిట్యుయేషన్స్కి, రిలీజియస్ సిట్యుయేషన్స్కి, అక్కడ ఉన్నటువంటి ప్రతి రకాలైనటువంటి పరిస్థితి. ప్రాఫిట్ కదా, తన ప్రాఫిటిక్ మినిస్ట్రీ తను చేసుకుంటూ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి గురించినటువంటి సమగ్రమైనటువంటి చాలా చక్కని అవగాహన ఆయనకుంది. అంతేకాదు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని యెషయా తన యొక్క దేశ ప్రజల భవిష్యత్తు కూడా ఏ విధంగా లింక్ అయ్యి ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏ విధంగా దేవుని మాటలు ఇవ్వాలి, దేవుని ప్రజలను ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, ఇవన్నీ కూడా తన యొక్క పరిచర్యలోను తన జీవితంలో ఉన్నాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. యెషయా పొందినటువంటి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ తన జీవితాన్ని, ఆ తర్వాత తన పరిచర్య గతిని ఎంతగా మార్చిందంటే, ఇక రెస్ట్ ఆఫ్ మనం బుక్ ఆఫ్ ఐజియాలో తర్వాత యెషయా గ్రంథంలో ఈ యొక్క అంటే ఈ అనుభవం యొక్క సిగ్నిఫికెన్స్ లేదా దీని యొక్క ఇంపార్టెన్స్ యెషయా జీవితం మీద, ఆ తర్వాత పరిచర్య మీద కూడా ఎలా ఉందో మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. దేనితో ప్రారంభించారంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. అంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ సెట్ చేయటంలో అప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది, మేబీ తన అంతరంగంలో అసలు తన పరిస్థితి ఎలా ఉంది, అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన హృదయానికి ఎలా మాట్లాడాడు, తన యొక్క విజన్ని ఏ రీతిగా మరి ఒక నూతనమైనటువంటి దర్శనాన్ని ఇచ్చి భవిష్యత్తుకు, తన పరిచర్యకు, తన జీవితానికి, తన ప్రజల జీవితానికి కావలసినటువంటి ఒక హోప్ని, ఒక విజన్ని, జీవించడానికి ఒక దర్శనాన్ని, పనిచేయటానికి ఒక మిషన్ని ఎలా ఇచ్చారనేది మనం ఇక్కడ చూస్తామన్నమాట. రాజైన ఉజ్జియా గురించి మనకు తెలిసిన విధంగా మరి యూదాలో ఒక మంచి రాజు, మంచి పనులు చేశాడు. కానీ స్థిరపడిన తర్వాత గర్వించి యెహోవా దేవాలయంలోనికి వెళ్ళి ధూపం వేయొద్దు అంటే వేసి, ఆ తర్వాత ద్రోహం చేసి కుష్టు వ్యాధి తెచ్చుకుంటే మరణ దినం వరకు కూడా ఆయన కుష్టు రోగిగా ఒక ఇంట్లో ఉన్నాడు. దేవుని మందిరంలోనికి వెళ్లకుండా ప్రత్యేకించబడ్డాడు. తర్వాత అతని కుమారుడైనటువంటి యోతాము అతనికి బదులుగా వసాల్లాగా రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. సో మేబీ యెషయా ఒకవేళ దేవుని మందిరంలోనికి వెళ్ళాడేమో, అంటే ఈ మందిరంలో అప్పుడు మరి ఈ ఉజ్జియా ఈ విధంగా చేయటం వలన, చేయకూడనటువంటి పని చేయటం వల్ల ఇలా జరిగింది కదా, ఇక ఆ తర్వాత తన లైఫ్ టైంలో మళ్ళా మందిరానికి ఏమాత్రం రాలేదు కదా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడేమో. మంచి రాజు, చనిపోకుండా ఉంటే బాగుండేది, ఈ విధంగా పాపం చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చేసి పాపం చేసి తెచ్చుకొని ఈ విధమైనటువంటి ఘోరమైన పరిస్థితికి వెళ్ళాడు. దేశం పరిస్థితి ఏంటి, రాజ్యం పరిస్థితి ఏంటి, చుట్టూ శత్రువులు ఉన్నారు, ఇవన్నీ గురించి మేబీ హీ వాస్ థింకింగ్. తన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా నిరుత్సాహంలో ఉండుంటాడు. దేశాన్ని గురించి, రాష్ట్రాన్ని గురించి, ప్రజలను గురించి ఇవన్నీ కూడా తనకి హృదయంలో బాధ అయి ఉంటుంది. అయితే ఆ దేవాలయము తనకి ఖాళీగా కనిపించుండొచ్చు. అంతకంటే ముఖ్యంగా రాజు యొక్క సింహాసనం కూడా ఖాళీగా కనిపించుండొచ్చు. హీ సీయింగ్ ఎంప్టీనెస్.
ఇన్ ద చర్చ్ అంటే ఇన్ ద టెంపుల్ అండ్ ఆల్సో ఆన్ ద థ్రోన్. సింహాసనం మీద దేవాలయంలోను ఉన్నటువంటి ఆ యొక్క శూన్యతను, ఖాళీతనాన్ని, మేబీ తన హృదయంలో కూడా ఏ దిగుళ్ళు బాధలు ఉన్నాయో తెలియదు, వీటన్నిటినీ మరి కలిసి తన హృదయంలో ఉంటే దేవుడు ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని యెషయాకి ఇచ్చాడు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడయ్యుండగా నేను చూచితిని. అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ప్రభువు ఆసీనుడయ్యుండగా నేను చూచితిని. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండటం. ఆయన రాజు గురించి, ఉజ్జియా గురించి, ఇశ్రాయేలు యొక్క రాజ్యం గురించి, అక్కడ ఖాళీగా ఉన్న సింహాసనాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడేమో దేవుడు. అన్నిటికంటే, అన్ని సింహాసనాల కంటే, అన్ని రాజ్యాల కంటే, అన్ని సామ్రాజ్యాల కంటే ఉన్నతమైనటువంటి ఆయన యొక్క రాజ్యాన్ని గురించి, ఆయన సింహాసనాన్ని గురించి, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆయన్ను గురించినటువంటి ఒక దర్శనాన్ని యెషయాకు దేవుడిచ్చాడు. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం ఎవరిని చూస్తున్నామంటే ప్రవక్తను చూస్తున్నాం. ప్రవక్త మనం నిన్న చూసేము, ప్రవక్త కుటుంబం ఎలాంటిదో నేను చూచితిని అంటున్నాడు కదండి ప్రవక్త. ప్రవక్తకి దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చారు. ప్రత్యక్షత, ప్రవక్త కలిగినటువంటి ప్రత్యక్షత. ఒకటి ప్రవక్త, రెండోది ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ఎవరి గురించి కలిగింది అంటే ప్రభువును గురించినటువంటి ప్రత్యక్షత. నేను ప్రభువును చూచితిని, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. సో యెషయాకి, ప్రవక్తకి ఒక ప్రత్యక్షత ఇచ్చారు దేవుడు. ఆ ప్రత్యక్షత ఏమిటి అంటే ప్రభువును గురించినటువంటి ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత ఎలా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను, ఆయన పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడును 2 రెక్కలతో ఎగురుచు, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నారు. చాలా అద్భుతమైన విషయం. నేను అనుకుంటాను ఇది ఒకవేళ పరలోకంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సీను, పరలోకంలో జరుగుతున్నటువంటి ఒక ఆరాధన అనుకోవచ్చు. చాలాసార్లు ఆరాధనలో ఉన్నప్పుడు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు నాకు 2 విషయాలు అనిపిస్తాయి. మనం ఎప్పుడు దేవుని హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆరాధించిన 2 విషయాలు జరుగుతాయి. ఏంటంటే పరలోకం అన్న క్రిందకి దిగి భూమి మీదకి వస్తుంది, లేకపోతే ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మనమైన పరలోకాన్ని ఒక నూతనమైనటువంటి విధానంలో మన జీవితంలో అనిపిస్తాం. 2 things will happen when we worship the Lord. Either heaven will come down, heaven will come down, or those of us who are on the earth will be transported to heaven in the heavenly realms or in the spiritual realms. సో ఇక్కడ దూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో ఆయన స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే యెషయాకి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చాలా మంది ఏమంటారంటే దిస్ ఈజ్ ఎ గ్రేట్ ట్రినిటేరియన్ ప్యాసేజ్ అంటారు. ఎందుకంటే మా నిమిత్తం ఎవడు పోవును, నేను ఎవని పంపెదను, ఆ తర్వాత నేను మేము అనేటటువంటి ఆ ఇంటర్ప్లే తర్వాత మనం చూస్తాం. కాబట్టి దిస్ ఈజ్ ఎ గ్రేట్ ట్రినిటేరియన్ ప్యాసేజ్. అంటే న్యూ టెస్టిమెంట్లో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి పరిచర్య ఎరిగినటువంటి మనము ఏమని దీన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు అంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుంది. ఇక్కడ భూమిని చూస్తేనేమో అంధకారము ఇదంతా కూడా నిండి ఉంది అని చెప్పేసి మనం ఎర్త్లీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. కానీ హెవెన్లో వారు చేస్తూ ఉన్నటువంటి ఆరాధనలో ఏం కనిపిస్తుందంటే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంది. ఎస్, దేవుడు భూమిని సమస్తాన్ని సృష్టించింది ఆయన మహిమ కోసం. నో మ్యాటర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఆన్ ద ఎర్త్, అల్టిమేట్గా ప్రతిదాన్ని దేవుడు తన మహిమ కోసం వర్కౌట్ చేస్తారు. తన మహిమ కోసం ఆయన దీనిని సంపూర్తిగా చేస్తాడనేది మనం అర్థం చేసుకోవచ్చు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేయుచుంది. అప్పుడు 5వ వచనంలో ఆయన యొక్క రెస్పాన్స్ చూడండి. అయ్యో నేను అపవిత్రుడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితును అనుకుంటుని.
అక్కడేమో సింహాసనం మీద మొట్టమొదటి ప్రభువుగా ఆసీనుడై ఉన్న దేవుని చూసేనని చెప్తున్నాడు. ఇప్పుడేమో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సైన్యములకు అధిపతియగు యెహోవాను మరి వీరు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే వారి నోట నుండి వచ్చినటువంటి ఆ మాటను తీసుకొని చివర నేను రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను కన్నులారా చూచితిని అని చెప్పి చెప్తా ఉన్నాడు. దానికంటే ముందు ఒక విషయం జరిగింది. ఏమంటున్నాడంటే అయ్యో నేను అపవిత్రుడును. మేబీ ఈయన ఆ యొక్క ఆరాధనతో జాయిన్ అవ్వాలని అనుకుని ఉంటాడు. కానీ తన యొక్క అయోగ్యత, తన యొక్క అపవిత్రత తనకు అర్థమైంది కాబట్టి చాలా భయంకరమైనటువంటి పశ్చాత్తాపంతో అయ్యో నేను అపవిత్రుణ్ణి, అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను అని చెప్పేసి హీఈస్ కన్ఫెసింగ్ హిజ్ అన్వర్దినెస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. సో తనకేం వస్తూ ఉందంటే పశ్చాత్తాపం వస్తూ ఉంది. యెషయాను మనం చూసాము, ప్రవక్త. ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడు, దేవుని గురించినటువంటి ఒక ప్రత్యక్షత పొందుకున్నాడు. ప్రవక్తను చూసాము, ప్రవక్త కలిగినటువంటి ఒక ప్రత్యక్షత చూసాము. ఆ ప్రత్యక్షత ఏమిటి అంటే ప్రభువుని గురించినటువంటి ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో కూడా దేని గురించి తాను ప్రత్యక్షత పొందుకున్నాడంటే ప్రభు యొక్క పరిశుద్ధతను గురించిన ప్రత్యక్షత. ఎప్పుడైతే ప్రభు ప్రత్యక్షతను గురించినటువంటి ఆ యొక్క పరిశుద్ధతను గురించినటువంటి ప్రత్యక్షత తాను పొందుకున్నాడో ఇమీడియట్గా తన యొక్క రెస్పాన్స్ ఏంటంటే పశ్చాత్తాపం వస్తాం. అయ్యో అని చెప్పేసి తను రిపెంట్ అవుతూ రెస్పాండ్ అవుతా ఉన్నాడు. సో ప్రభుతో ప్రారంభించినటువంటి ఆయన నేను రాజును సైన్యములకు అధిపతి యెహోవాను కన్నులారా చూచితిని అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, దేవుని సింహాసనం మీద ఆసీనుడైనటువంటి విధానాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన యొక్క ఘనతను, ఆయన యొక్క మహిమను చూసినప్పుడు తర్వాత యెషయా జీవితం మారిపోయింది, యెషయా యొక్క పరిచర్య కూడా మారిపోయింది. నేనంటాను ఈ రోజుల్లో మనం ఉన్నటువంటి టైమ్స్లో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్యం ద్వారా వచ్చే ప్రత్యక్షత, ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు అన్నటువంటి ప్రత్యక్షత, ఆయన రాజు అన్నటువంటి ప్రత్యక్షత, ఆయన ప్రభువు అన్నటువంటి ప్రత్యక్షత, ఆయన సైన్యాధిపతి అన్నటువంటి ప్రత్యక్షత. ఈ విషయాలను మనం చూడగలిగినప్పుడు నో మ్యాటర్ వాట్ మన చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా we will see the Lord seated on the throne as sovereign and the whole world is filled with his glory. May the Lord help us to see like that in spite of the situations around us. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా మా దేవా మీకు వందనాలు. యెషయా నీ యొక్క ప్రత్యక్షత దేవాలయంలో చూసాడు, ప్రభువును గురించినటువంటి ప్రత్యక్షత, ఆయన పరిశుద్ధతను గురించినటువంటి ప్రత్యక్షత. దానిని ఆయన పొందుకున్నప్పుడు ఎంతో పశ్చాత్తాపంతో అయ్యో నేను ప్రభువును సైన్యంలోకి అధిపతి రాజును యెహోవాను చూసేనని చెప్పేసి ఆయన కన్ఫ్యూషన్తో మా ప్రభా నీ సన్నిధిలోనికి వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని పవిత్రపరచాలని, పరిశుద్ధపరచాలని, నీ పవిత్రమైనటువంటి సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవా మా యొక్క జీవితాల్లో ఉన్నటువంటి అపవిత్రతను గురించినటువంటి మా ప్రభా కన్ఫ్రంటేషన్ మాకు కలిగి నీ సన్నిధిలో పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి నీ చిత్తానుసారంగా నేను సేవించడానికి మమ్మల్ని బలపరచాలని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.